వెల్కమ్ టు హలో స్వతంత్ర. నేను కావ్య. చూడ్డానికి పిడికడంతే ఉంటుంది కానీ చెట్టంత మనిషిని నిలబెడుతుంది. గుండె బలం అలాంటిది. నిరంతరాయంగా లబ్డబ్ మని కొట్టుకుంటూ అన్ని అవయవాలకు రక్తాన్ని పంప్ చేసే ఇది చతికిల పడితే శరీరం చేతులెత్తేస్తుంది. అలాంటి గుండెను జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఎలాంటి సూత్రాలు పాటించాలి? ప్రముఖ కార్డియాలజిస్ట్ రాజు సలహాలు సూచనల కోసం కింది నెంబర్లకు కాల్ చేయండి. సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు జూమ్లో రెడీగా ఉన్నారు కార్డియాలజిస్ట్ రాజు గారు. నమస్కారం అండి. సార్, ముందుగా మాకు మా ప్రేక్షకులకు కార్డియాలజీ అంటే ఏంటి చెప్పండి. అలాగే కార్డియాలజిస్ట్ ఏ డిసీజెస్కి ట్రీట్మెంట్ చేస్తారో కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. స్వతంత్ర టీవీ శ్రోతలకు నా నమస్కారములు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ టీవీ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. ముందుగా ఏంటంటే మనం చూస్తున్నాము ప్రతిరోజు కూడా మీడియాలో, టెలివిజన్ ఛానల్స్లో, ప్రింట్ మీడియాలో చాలాసార్లు చూస్తుంటాం. మనం చాలా మంది హార్ట్ అటాక్ లోనవుతూ ఉంటారు. ప్రపంచంలో హార్ట్ అటాక్ యొక్క ఇన్సిడెన్స్ మనకు సౌత్ ఏషియాలో ఎక్కువగా ఉంటుంది. సౌత్ ఏషియాలో ముఖ్యంగా ఇండియా, మన భారతదేశంలో హార్ట్ అటాక్ యొక్క ఇన్సిడెన్స్ తీవ్రత చాలా అధికంగా ఉంటుంది. దానికి కారణాలు చాలా కోకొల్లలు. కానీ ముఖ్య కారణాలు ఏంటంటే మన భారతదేశంలో హార్ట్ అటాక్ రావడానికి స్థూలంగా డయాబెటీస్ లేదా మధుమేహ వ్యాధి. దానికంటే ముఖ్యంగా మనం కార్డియాలజీ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలను. కార్డియాలజీ డిపార్ట్మెంట్ అనేది ఒక ఇంటర్నల్ మెడిసిన్ ఉంటుంది. ఆ ఇంటర్నల్ మెడిసిన్ లో ఒక పార్ట్ మాత్రమే. అంటే ఇంటర్నల్ మెడిసిన్ లో కార్డియాలజీని, న్యూరాలజీ అంటే నరాలకు సంబంధించింది, నెఫ్రాలజీ కిడ్నీ సంబంధించింది, గ్యాస్ట్రోఎంట్రాలజీ జీవకోశ వ్యాధులకు సంబంధించింది, ఎండోక్రైనాలజీ గ్రంథులకు సంబంధించినటువంటిది, అలాగే కార్డియాలజీ హార్ట్ కి సంబంధించింది. అంటే హార్ట్ కి సంబంధించినటువంటి ఏ డిసీజెస్ అయినా ఆ పరిధిలోకి, ఆ శాస్త్ర వైద్య విజ్ఞాన పరిధిలోకి వస్తుంది అనమాట. సో కార్డియాలజీ అనేది ముఖ్యంగా ఎక్కువగా ఈ మధ్యకాలంలో చూస్తే కార్డియాలజీ డిపార్ట్మెంట్ అనేది చాలా విస్తృతంగా చాలా అభివృద్ధి చెందింది. గత ఒక 20-30 సంవత్సరాలు, అంత ముందు కంటే ఈ 20-30 సంవత్సరాల్లో చాలా శరవేగంగా అభివృద్ధి చెందింది చాలా రంగాల్లో అన్ని. ఎందుకంటే ఈ కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో ముఖ్యంగా చూసేది ఏంటంటే హార్ట్ అటాక్స్, అంటే గుండెపోటు. ఆ గుండెపోటు లేదా హార్ట్ అటాక్స్ ని ఎక్కువ చూస్తారు. అలాగే హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ యొక్క పనితనం, హార్ట్ యొక్క కెపాసిటీ, హార్ట్ యొక్క పంపింగ్ కెపాసిటీ కావచ్చు, ఎఫిషియన్సీ కావచ్చు, అవి బాగా తగ్గినప్పుడు దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాము. హార్ట్ అటాక్ అంటే బ్లాక్స్ రావడం వల్ల హార్ట్ లో రక్తనాళాలు ఉంటాయి, వాటిని ధమనులు అంటాం. హార్ట్ బ్లడ్ సప్లై చేసేటువంటి రక్తనాళాలు, ఆక్సిజన్ లేదా మైక్రో న్యూట్రియంట్స్ సప్లై చేసేటువంటి రక్తనాళాలను పూడికలు లేదా బ్లాక్స్ ఏర్పడినప్పుడు వచ్చేటువంటి డిసీజ్ హార్ట్ అటాక్ లేదా గుండెపోటు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ యొక్క వాల్స్ దెబ్బతింటడం వల్ల, హార్ట్ యొక్క ఎఫిషియన్సీ తగ్గటం వల్ల, దానివల్ల వచ్చేటువంటి జబ్బే హార్ట్ ఫెయిల్యూర్. కార్డియాక్ అరెస్ట్ అంటే సడన్ గా హార్ట్ ఆగిపోవడం, అది బ్లాక్స్ వల్ల కావచ్చు, హార్ట్ లో ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ లేదా గుండె లయ తప్పటం వల్ల. నార్మల్ గా మనందరికీ తెలిసిందే హార్ట్ బీట్ 72 ఉండాలి. ఈ హార్ట్ బీట్ సడన్ గా ఏదో ఒక కారణం, అది బ్లాక్స్ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, ఏదో ఒక కారణాలు, అవి చాలా తర్వాత నేను చెప్తాను. ఏదో ఒక కారణం వల్ల సడన్ గా హార్ట్ అనేది ఆగిపోతుంది, దాన్ని కార్డియాక్ అరెస్ట్ అనేది అంటాం. సో హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్, కార్డియాక్ అరెస్ట్, ఈ 3 జబ్బులు చూసేది కార్డియాలజీ డిపార్ట్మెంట్. మీరు రెండో క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే హార్ట్ అటాక్ భారతదేశంలో ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే ఒకటి డయాబెటీస్. రొటీన్ మనం చూస్తే చాలా మంది ఒకప్పుడు డయాబెటీస్ అంటే ఓల్డ్ పీపుల్ 60 years తర్వాత 70 వచ్చాయి. ఇప్పుడు చూస్తే యుక్త వయసులోనే డయాబెటీస్ వస్తుంది. చిన్న వయసులో మధ్యకాలం చూస్తాం 4 years 5 years బాయ్ కూడా, గర్ల్ కూడా డయాబెటీస్ వస్తుంది. సో డయాబెటీస్ వల్ల హార్ట్ అటాక్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఏషియాలో, ముఖ్యంగా ఇండియాలో, భారతదేశంలో, ఎందుకంటే హార్ట్ అటాక్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది. మరి ఈ డయాబెటీస్ రావడానికి కారణం ఏంటి ఇండియాలో అంటే మనం లైఫ్ స్టైల్, ఆహార శైలి అనమాట. మనం తినే పదార్థాలు, తినే ఫుడ్. మన ఇండియాలో, భారతదేశంలో చాలా మంది 90% కూడా
అందరూ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం. మనం సౌత్ ఇండియాకి వెళ్తే రైస్ ఎక్కువ తీసుకుంటాం. రైస్ బేస్డ్ ఫుడ్ స్టఫ్స్ ఎక్కువ ఉంటాయి. అవి రైస్ కావచ్చు, లేకపోతే మధ్యాహ్నం తినేటువంటి రైస్ కావచ్చు, లేదా దోశలు కావచ్చు, ఇడ్లీ కావచ్చు, వీటన్నిటిలో కూడా రైస్ కంటెంట్ లేదా కార్బోహైడ్రేట్స్ కంటెంట్ పిండి పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నార్త్ లో తీసుకుంటే వీట్ లో కూడా చాలా అధికంగా ఉంటుంది. అందుకే అది నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియాలో కానీ హార్ట్ అటాక్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే కార్బోహైడ్రేట్ లోడ్. ఇండియన్స్ చాలా ఎక్కువగా అధికంగా ఇష్టపడతారు కార్బోహైడ్రేట్స్ తినడానికి, రైస్ తినడానికి, వీట్ సంబంధించినటువంటి పదార్థాలు తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. వీటిలో తీసుకున్నట్లయితే దాదాపు 60-70% కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. రైస్ లో తీసుకున్నట్లయితే దాదాపు 90% కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, అది బాడీ ఒక గ్లాండ్ ఉంటుంది, ప్యాంక్రియాస్ గ్లాండ్ అని. ఆ గ్లాండ్ మీద డైలీ స్ట్రెయిన్ పడుతుంది, స్ట్రెస్ పడుతుంది, ఇన్సులిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవడం వల్ల ఏమవుతుందంటే హైపర్ ఇన్సులినిమియా వస్తుంది. ఇనీషియల్ గా ఆ హైపర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఎప్పుడైతే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందో తద్వారా అది డయాబెటీస్ దారితీస్తుంది. ఒకప్పుడు 60-70 ఇయర్స్ వచ్చేది, ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే యంగ్ పీపుల్ లో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా ఎక్కువగా వస్తుంది. సో ఇది ముఖ్య కారణం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం. రెండో కారణం ఏంటంటే ఇండియాలో ఒబిసిటీ, బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. ఒబిసిటీ లేదా బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. ఈ బాడీ వెయిట్ మాస్ ఇండెక్స్ లేదా ఒబిసిటీ చాలా ఎక్కువగా. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూస్తే ఒక 100 మంది పిల్లలు ఒకరికి ఇద్దరికి మాత్రమే ఒబిసిటీ ఉండేది. ప్రతి 10 మంది పిల్లల్లో దాదాపు 7-8 మంది పిల్లలు ఒబీస్ గా మారిపోతారు. అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు ఒబీస్ గా ఉండటం వల్ల చాలా చక్కగా ఉంటారు, ముద్దుగా ఉంటారు, చాలా చక్కగా ఉంటుంది. ఒబీస్ గా చబ్బిగా ఉంది. కానీ వాళ్ళ చిన్నప్పుడు ఉన్నటువంటి చైల్డ్హుడ్ ఒబిసిటీ కాస్త యంగ్ లో యుక్త వయసులో అది హార్ట్ అటాక్ దానికి ఎక్కువగా స్కోప్ ఉంది. ఇప్పుడు యంగ్ పీపుల్ హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అందులో రీజన్ చైల్డ్హుడ్ ఒబిసిటీ. చైల్డ్ ఒబిసిటీ ఎక్కువగా ఉండాలన్నా యుక్త వయసు వచ్చేది హార్ట్ అటాక్స్. అంతేకాకుండా ఒబిసిటీ డయాబెటీసే కాకుండా మెంటల్ స్ట్రెస్, మానసిక ఒత్తిడి చాలా ఎక్కువ. ఇప్పుడు చూసాం, ఒకప్పుడు మనకి 100 రూపీస్తో మనం సర్దుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఉన్న అది సరిపోవట్లేదు. స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది, మానసిక ఒత్తిడి, ఏదో చేయాలి, కాంపిటీషన్ అనమాట. దాంతో ఏమవుతుందంటే ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ అచీవ్ చేయాలి, ఎక్కువ టార్గెట్స్ ఉంటాయి. అవి ఫ్యామిలీ రిలేటెడ్ టార్గెట్స్ కావచ్చు, ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్ కావచ్చు, ప్రొఫెషన్ రిలేటెడ్ టార్గెట్స్ లేదా ప్రొఫెషన్ స్ట్రెస్ కావచ్చు. సంథింగ్ టు అచీవ్ సంథింగ్ బెటర్ అనేటువంటి కాంపిటేటివ్ యాటిట్యూడ్ లో స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే హార్ట్ అటాక్ వస్తుంది. స్ట్రెస్ వల్ల హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందంటే, స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే బాడీలో ఒక ఇంపార్టెంట్ గ్లాండ్ ఉంటుంది, దాన్ని ఎమెక్టెల్లా అంటాం. బ్రెయిన్ లో గ్లాండ్ ఉంటుంది ఎమెక్టెల్లా. అలాగే కిడ్నీ దగ్గర ఇంకొక గ్లాండ్ ఉంటుంది, ఎటర్నల్ గ్లాండ్. ఆ గ్లాండ్స్ ఏమవుతుంది, స్టిమ్యులేట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ గ్లాండ్స్ హైపోథాలమస్, ఎమెక్టెల్లా అండ్ ఎటర్నల్ గ్లాండ్ స్టిమ్యులేట్ అవుతాయి, ఒక రకమైనటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది, దాన్ని కార్టిసాల్ అంటాం. ఈ కార్టిసాల్ అని, అలాగే క్యాటకోలమైన్స్, ఎటినలిన్ అని, నారెటినలిన్ అని, ఈ 3 హార్మోన్స్, ముఖ్యంగా కార్టిసాల్, ఎటినలిన్, నారెటినలిన్, ఈ 3 మనం స్ట్రెస్ హార్మోన్స్ అంటాం. ఈ హార్మోన్స్ లెవెల్స్ బాగా విపరీతంగా పెరుగుతాయి. అందుకే ఎక్కువ స్ట్రెస్ కొనే వల్ల హార్ట్ అటాక్ వస్తాయి. కారణం ఏంటి, ఈ హార్మోన్స్ ఎప్పుడైతే సర్చ్ అవుతాయి, సడన్ గా ఎలిమినేట్ అవుతాయి, ఏమవుతుందంటే ఈ హార్మోన్స్ వల్ల హార్ట్ లో ఉన్నటువంటి రక్తనాళాలు ఉంటాయి. ఇవి హార్ట్ ఉంటే ఇక్కడ ఉండే రక్తనాళాలు, ఈ రక్తనాళాలు తీసుకున్నట్టు వాటిని రక్తనాళాలు ఉంటాయి, వాటిని దమ్ములు అంటారు. అవి కుంచుకుపోతాయి, నేరో అవుతాయి, కన్స్ట్రిక్ట్ అవుతాయి. దాని యొక్క లూమెన్ తగ్గిపోతుంది, బ్లడ్ వెసల్స్ యొక్క లూమెన్ తగ్గిపోతుంది, నేరో అవుతుంది, సార్ కన్స్ట్రిక్ట్. సార్ హార్ట్ అటాక్కి మొదటి కారణం బ్లడ్ ప్రెషర్. సో ఈ బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటిది ఒక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అది మహిళల్లో లేకపోతే పురుషుల్లో, పిల్లల్లో డిఫరెన్స్ ఉంటుందా? ఒకవేళ అది ఎక్కువైతే ఏమవుతుంది, తక్కువైతే ఏమవుతుంది? హార్ట్ అటాక్ ఇందాక చెప్పినట్టుగా హార్ట్ అటాక్ ఒక ముఖ్య కారణం ఇండియాలో డయాబెటీస్ అన్నాం, మెంటల్ స్ట్రెస్ అన్నాం, ఒబిసిటీ, అలాగే హైపర్ టెన్షన్ కూడా
చాలా ఇంపార్టెంట్ ముఖ్య కారణం అండి హార్ట్ అటాక్ రావడానికి. అదొక ముఖ్య కారణం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బీపీ అనేది ఓల్డ్ పీపుల్ లో వచ్చేది. అప్పుడు ఏంటంటే 60, 70 దాటిన తర్వాతనే బీపీ కనిపించేది. ఇప్పుడు 15 years కి, 20 years కి, 30 years కి కూడా బీపీ అనేది కనిపిస్తుంది. హై బ్లడ్ ప్రెషర్. నార్మల్ బీపీ అనేది 120/80. 120 సిస్టమిక్ బ్లడ్ ప్రెషర్, 80 అనేది డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. 120 కంటే మించకూడదు. అది ఏజ్ చాలా మంది ఏమంటారు 40 years దాటితే 140 వరకు వచ్చి అలాగే 60 years వస్తే 160 వరకు ఓకే కానీ నార్మల్ కింద పరిగణిస్తుంటాం. ఈ మధ్య కాలంలో కొన్ని ఈ కొన్ని గైడ్ లైన్స్ వరకు. కానీ ఓవరాల్ చూస్తే అది ఏ ఏజ్ వాళ్ళకైనా సరే 120/80 క్రాస్ అవుతుంది. ఎప్పుడైతే బీపీ మీకు 140 దాటింది అంటే అది హార్ట్లో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ మీద ప్రెషర్ పడుతుంది, స్ట్రెస్ పడుతుంది. బ్లడ్ వెజల్స్ తో కింద లైనింగ్ ఉంటుంది, దాన్ని ఎండోథీలియం అంటాం. ఈ ఎండోథీలియం లైనింగ్ ఏమవుతుందంటే డిస్రప్ట్ అవుతుంది, ఈరోడ్ అవుతుంది, చిన్న చిన్న క్రాక్స్ ఏర్పడతాయి బీపీ వల్ల. ఆ క్రాక్స్ ఏమవుతుంది, ఆ క్రాక్స్ క్రియేట్ చేసినటువంటి రక్త కణాలు వైట్ బ్లడ్ సెల్స్ లేదా వైట్ అనే పేరుపై తద్వారా బ్లాక్స్ వచ్చి హార్ట్ అటాక్స్ ఐపీపీ వల్ల హార్ట్ అటాక్ చాలా స్పష్టంగా వస్తుంది. ఒక హైబీపీ మిగతా కారణాలు కూడా ఉంటాయి. మరి హైబీపీ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒకటి మెంటల్ స్ట్రెస్. మనం జీన్స్ అనుకుంటాం, మన తాతలకో తండ్రులకో ఎవరికో బీపీ అందుకే నాకు వచ్చిందని మనము వాళ్ళని బ్లేమ్ చేస్తుంటాం. తాతల్ని తండ్రుల్ని జీన్స్ బ్లేమ్ చేస్తాం. మన లైఫ్ స్టైల్, మన జీవన శైలి, అంటే మన జీవన శైలి లైఫ్ స్టైల్ ఎక్కువగా ఉంది. అలాగే తినే పదార్థం, మనం తినే ఫుడ్ ఎక్కువ, మన ఇండియాలో చూసుకుంటే తినే ఫుడ్ ఎక్కువ సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మీరు సాల్ట్ బొమ్మలు 2 grams నుంచి 5 grams కంటే మించి. ముఖ్యంగా ప్రొసెస్డ్ ఫుడ్ ఇప్పుడు అందరూ కూడా ఒకప్పుడు ఇంట్లో తినేవాళ్ళు. ఇంట్లో చాలా తక్కువ మితంగా సాల్ట్ తక్కువగా వేసుకుని ఇంట్లో తినడం అనేది జరుగుతుంది. అందుకే ఒకప్పుడు బీపీ షుగర్లు ఎక్కువగా ఉండేవి కాదు. హార్ట్ ఇప్పుడు చాలా తక్కువ అనమాట. ప్రతి ఫుడ్ కూడా టేస్టీగా ఉండాలి, అట్రాక్టివ్గా ఉండాలి, కస్టమర్ని ఎక్కువగా ఆకర్షించాలనేటువంటి ఆ నేపథ్యంలో ఈ ఫుడ్లు ఎక్కువగా ఈ కెమికల్స్ కలుపుతారు, ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, హై సాల్ట్. ముఖ్యంగా చైనీస్ సాల్ట్ అని ఉంటుంది, సోడియం బైసల్ఫేట్ అనేటువంటి ఎక్కువ ఆ సాల్ట్ కలపడం వల్ల ఏమవుతుందంటే ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. అది ఒక 1 week బ్యాక్ ఉన్న ఫుడ్ కూడా అది ఫ్రెష్ గా అనిపిస్తుంటది. ఆ 1 week బ్యాక్ ఉన్న చికెన్ కానీ, మటన్ కానీ, బిర్యానీలు కానీ అందులో అవి చాలా ఎప్పుడు తిన్నా కూడా ఫ్రెష్ గా అనిపిస్తుంది. కారణం ఏంటంటే దానికి కొన్ని ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ యాడ్ చేస్తారు. ముఖ్యంగా చైనీస్ సాల్ట్, సోడియం మెటాబైసల్ఫేట్ మీద ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ టేస్ట్ మాస్ అవుతుంది. అది స్పైల్ లేనటువంటి ఆ ఫుడ్ టేస్ట్ మాస్ అవుతుంది. మీరు ఈ మధ్యకాలంలో పేపర్లో చూసారు, thousands of kgs of mutton అండ్ బీఫ్ కావచ్చు, చికెన్ కావచ్చు, అంత ప్రిజర్వ్ చేస్తుంది, ఎక్కువ ప్రిజర్వ్ చేస్తుంది. Yes, sir. అది Yes. ప్రజలకి అమ్ముతున్నారు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే దానివల్ల ఇమీడియట్ గా ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది, లాంగ్ రన్ లో క్యాన్సర్స్ వస్తాయి, హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, హార్ట్ అటాక్స్ వస్తాయి. ఈ హై బీపీ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్స్ కూడా వస్తాయి. సో ఇన్ని రకాలైనటువంటి జబ్బులు వస్తుంటాయి. Yes, సో ఈ sir. మధ్య అందుకే గుండె ఆరోగ్యంగా అందుకే ఉండడానికి మరి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది సార్? గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంపార్టెంట్ ప్రికాషన్స్ తీసుకోవాలి. తినే ఫుడ్ ఏంటి, ఏం తింటున్నాము, ఎలా తింటాము, ఎక్కడ తింటున్నాము, అది న్యాచురల్ గా వస్తుందా, ఆర్టిఫిషియల్ గా ఉంటుందా. ప్యాక్డ్ ఫుడ్స్ అన్ని కూడా అది బేకరీ ఫుడ్స్ కావచ్చు, పిజ్జాలు, బర్గర్లు, టిండ్ ఫుడ్స్, క్యాండ్ ఫుడ్స్, హోటల్ ఫుడ్స్, కోలా బెవరేజెస్, ఇవన్నీ కూడా చాలా హార్మ్ఫుల్ అనమాట. హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బీపీ, షుగర్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ, క్యాన్సర్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇటువంటి ఫుడ్స్ అని అవాయిడ్ చేయాల్సి, ఇంటి దగ్గర వండినటువంటి ఫ్రెష్ గా తయారు చేసినటువంటి ఫుడ్ మితంగా తీసుకున్నట్లయితే హార్ట్ అటాక్ యొక్క ఇన్సిడెంట్స్ ని, బీపీని, షుగర్ ని, కొలెస్ట్రాల్ చాలా వరకు నిరోధించవచ్చు. ఇందులో అత్యంత లేదు. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్, మినిమం ఒక 45 minutes నుంచి 60 minutes ఎక్సర్సైజ్ చేయగలిగితే, ముఖ్యంగా ఎలక్ట్రిక్ ఎక్సర్సైజ్, ట్రెడ్మిల్, సైక్లింగ్, జాగింగ్, ఇవి అలాగే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటాం. వెయిట్ ట్రైనింగ్ అంటే
ఈ వెయిట్ ట్రైనింగ్ అని ఉంటుంది, డంబెల్స్ చేయడం, పుషప్ చేయడం, పుల్అప్స్ చేయడం, ఇవన్నీ కూడా వెయిట్ ట్రైనింగ్ అనమాట. ఈ వెయిట్ ట్రైనింగ్, ఎరబిక్ ఎక్సర్సైజ్, స్ట్రెంత్ ట్రైనింగ్ ఈ రెగ్యులర్ గా మినిమం 45 మినిట్స్ నుంచి 60 మినిట్స్ చేయగలిగితే దాదాపు 90% హార్ట్ అటాక్స్ యొక్క మహమ్మారిని, చాలా వరకు హార్ట్ గుండె జబ్బుల్ని చాలా వరకు నిరోధించవచ్చు, నిర్మూలించవచ్చు. సార్ హార్ట్ అటాక్ వచ్చే ముందుగా మనకు కనిపించే మెయిన్ లక్షణాలు ఏమై ఉంటాయండి? హార్ట్ అటాక్ చాలా మంది అనుకుంటే ఇన్స్టెంట్ గా వస్తుంది, సడన్ గా వస్తుంది అనుకుంటుంది. మనకు తెలిసింది సడన్ గా వచ్చినట్టు తెలుస్తుంది, కానీ హార్ట్ అటాక్ లక్షణాలు మనకి 1 month నుంచి స్టార్ట్ అవుతాయి. ఎలా అంటే అందుకు చాలా మంది చెప్తారు సార్, నడిచి వీక్ గా అనిపిస్తుంది, డల్ గా అనిపిస్తుంది, చెస్ట్ లో ఏదో హెవీగా లైట్ గా హెవీ కనిపిస్తుంది, లైట్ గా బరువు అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది, లైట్ గా కొంచెం ఫ్యాన్ కింద బాగా ఏసీలో మంచిగా పడుకునేవాడిని. ఇప్పుడు ఈ మధ్య ఏసీలో కూర్చున్నప్పుడు కొంచెం స్వెటింగ్ వస్తుంది, ఫ్యాన్ కింద కూడా స్వెటింగ్ వస్తుంది, లైట్ గా ఆయాసం తక్కువ. ఆయాసం నాకు లేదు, కొంచెం దూరం ఎంత దూరం నడిచినా చక్కగా నడిచేవాడిని. మధ్య కొంచెం దూరం నడిచి ఆయాసం వస్తుంది, లైట్ గా దడ అనిపిస్తుంది, లైట్ గా గిడ్డీనెస్ అనిపిస్తుంది. ఇవి లక్షణాలన్నీ కూడా లైట్ గా మైల్డ్, అంటే అసలు దాన్ని నోటీస్ చేయలేనంతగా తక్కువగా వస్తుంటాయి. అంటే హార్ట్ అటాక్ అనేది అప్పుడే స్టార్ట్ అయినట్టు. అది అలా ముదిరి ఒక స్టేజ్ లో ఏమవుతుందంటే లోపల ఉన్న బ్లాక్ సడన్ గా 90%, 100% అయినప్పుడు సడన్ గా సివియర్ గా మన మూవీలో చూపించినట్టుగా సివియర్ గా పెయిన్ రావటం, సడన్ గా కొలాప్స్ అయిపోవడం, సివియర్ గా స్వెటింగ్ రావటం, సివియర్ గా బ్రీతింగ్ ప్రాబ్లం రావటం, ఇలాంటివి సడన్ గా జరుగుతాయి. కానీ మనకు తెలిసింది అది, కానీ ఆ ప్రాబ్లం అనేది మనకు 1 month 2 months బ్యాక్ నుంచే ఆ సిమ్టమ్స్ లక్షణాలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ సిమ్టమ్స్ లక్షణాలు వచ్చినప్పుడే ఒక 1 month బ్యాక్ 2 months బ్యాక్ మైల్డ్ డిస్కంఫర్ట్, మైల్డ్ అనీజినెస్, మైల్డ్ స్వెటింగ్, మైల్డ్ బ్రీతింగ్ డిఫికల్టీ, మైల్డ్ ఫెటీగ్, వీక్నెస్ అనిపించినప్పుడే వెంటనే మనకి హార్ట్ కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టెస్ట్లు ఉంటాయి. 2D ఈసీజీ అని ఉంటుంది, అలాగే 2D క్వాంటమ్. ఇవి చాలా బేసిక్ టెస్ట్. ఇక్కడ చాలా చిన్న ప్లేసెస్ లో, ఈవెన్ రిమోట్ ప్లేసెస్ లో, చిన్న టౌన్స్ లో కూడా అవైలబుల్ అవుతాయి. ఈ టెస్టులు చేయించుకున్నట్లయితే మనకు అందులో కొన్ని సిగ్నల్స్ వస్తాయి, ఈసీలో కొన్ని మార్పులు గమనించవచ్చు. అలాగే 2D కూడా మార్పులు గమనిస్తాం. డాక్టర్స్ దగ్గరలో ఉన్నటువంటి ఫిజిషియన్స్ కానీ కార్డియాలజిస్ట్ కానీ గమనిస్తారు. ఆ మార్పులు గమనించి వెంటనే ఒకవేళ అందులో మనకి ఏమైనా మార్పులు కనిపిస్తే వెంటనే యాంజియోగ్రామ్ చేస్తాము. యాంజియోగ్రామ్ చేసి బ్లాక్స్ ఐడెంటిఫై చేస్తాం. ఆ బ్లాక్స్ యొక్క సివియారిటీ 70%, 80%, 90% తీవ్రత సివియారిటీ ఉంటే ఆ బ్లాక్ స్టెంట్ ఆపరేషన్ ద్వారా క్లియర్ చేస్తే 99% హార్ట్ అటాక్ నుంచి ప్రాణం ఊపరి తప్పిపోతుంది. అలా చేయలేదు అనుకోండి, మనం అలా చేయలేని పక్షంలో ఏమవుతుంది? అలాగే ఫ్యామిలీలో ఇంత ముందుకు ఫాదర్కి కానీ మదర్కి కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వచ్చి ఉంటే అది చిల్డ్రన్స్ కూడా, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా వస్తుంది అని అంటారు. అది ఎంతవరకు నిజం సార్? దానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా? కొంతవరకు నిజం అండి. ఎందుకంటే హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువగా మన జీవన శైలి మీద 80-90% కేసెస్, ఒక 10% కేసెస్ మాత్రం ఫ్యామిలీలో జీన్స్ వల్ల వస్తుంది. మనకు అది ఎలా గుర్తించవచ్చు అంటే, మన ఫాదర్ కో మదర్ కో ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది, వాళ్ళకి యుక్త వయసులో అంటే 30s లో 40s లో వచ్చింది అంటే అది చిల్డ్రన్స్ కూడా 30-40s లో యంగ్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది జీన్స్ రిలేటెడ్. లేదా ఫ్యామిలీలో అంటే ఫాదర్ మదర్ గ్రాండ్ పేరెంట్స్ కి 60, 70, 80 years దాటి తర్వాత వచ్చింది అంటే అది జీన్స్ వల్ల కాదు. అది ఏజ్ వల్ల కానీ, బీపీ షుగర్స్ వల్ల కానీ, వేరే కారణాలు వస్తున్నాయి. జీన్స్ వల్ల అని చెప్పడానికి, ఫ్యామిలీ పరంగా చెప్పడానికి ఓన్లీ మన పేరెంట్స్ కి, ఫాదర్ మదర్ కో గ్రాండ్ పేరెంట్స్ కో, వాళ్ళు యంగ్ లో ఉన్నప్పుడు, వాళ్ళు 30s లో 40s లో ఉన్నప్పుడు వస్తే హార్ట్ అటాక్ వస్తే అది చిల్డ్రన్స్ లో, వాళ్ళ పిల్లల్లో యంగ్ లోనే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అది మనకు తెలిసిపోతుంది, మనకు అర్థమైపోతుంది. సో హిస్టరీ తీసుకోవటం ద్వారా, స్ట్రాంగ్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే అలా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగని మనము ఓన్లీ జీన్స్ బ్లేమ్ చేయడం కాదు. జీన్ కంట్రిబ్యూషన్ అనేది జీన్స్ ద్వారా, ఫ్యామిలీ ద్వారా వచ్చే అవకాశాలు ఓన్లీ 1%. 99% హార్ట్ అటాక్స్ అది ఏ వయసులో సరే, అది యుక్త వయసులోన, చిల్డ్రన్స్ లో కానీ, యుక్త వయసులో కానీ ఎవరికైనా వచ్చింది అంటే హార్ట్ అటాక్ 99% మన జీవన శైలి. మనం చూస్తుంటాం, చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచే చిప్స్ తింటాం, లేస్ తింటాం, పిజ్జాలు తింటాం, బర్గర్లు తింటాం,
ఆ, చాలా రకాలైనటువంటి అన్హెల్దీ ఫుడ్స్ తింటారు. చిన్నప్పటి నుంచి ప్యాంపర్ చేస్తుంటాం. ఇంట్లో కుక్ చేసే అలవాటు, అటువంటి ఆ కల్చర్ మన ఇప్పుడు ఇండియాలో తగ్గిపోయింది. మన పేరెంట్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ మోడర్న్ పేరెంట్స్ చాలా మంది ఇంట్లో కుక్ చేయడం ఆపేస్తారు. ప్యాకెట్ ఫుడ్స్ తీసుకొచ్చి పెడుతున్నారు. పిజ్జాలు, జొమాటో, స్విగ్గీలో ఆర్డర్ చేయడం, అక్కడ అది ఏ ఫుడ్ ఎలా వండారు, ఏమి కలిపారు, ఏమి మిక్స్ చేస్తారో తెలియకుండా పిల్లలు పెట్టేస్తాం. అలాగే ప్యాకెట్ ఫుడ్స్ అంటాం. మనం బేకరీకి వెళ్తే అట్రాక్టివ్ గా అనిపిస్తాయి. ప్యాక్స్ కూడా తినాలనిపిస్తుంది. పిల్లలు లాక్కొని తినేస్తూ ఉంటారు. అందులో హై అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఉంటుంది, హై కొలెస్ట్రాల్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ లోడ్ ఎక్కువ ఉంటుంది. తద్వారా వాళ్ళు చబ్బీగా ఒబీస్ అయిపోతారు. చూడటానికి చక్కగా ముద్దు కనిపిస్తారు, కానీ చాలా చబ్బీగా ఉంటారు, ఒబీస్ అయిపోతారు. చిన్న ఏజ్ కూడా హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, క్యాన్సర్స్, ఇన్ని రకాలైన జబ్బులు చిన్న ఏజ్ లోనే, చిన్న వయసులోనే, యుక్త వయసులోనే వాళ్ళందరికీ లోను. మరి చూస్తున్నాం కదా, చిన్నపిల్లలు డాన్స్ చేస్తూ బరాత్ చేస్తూ కొలాప్స్ అయిపోతారు. యంగ్ పీపుల్ కూడా డాన్స్ చేస్తూ బరాత్ చేస్తూ సడన్ గా కుప్పకూలిపోవడం జరిగిపోతుంది. అంటే హార్ట్ అటాక్ యొక్క మొత్తం అది చాలా ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే 99% మన జీవన శైలి. శారీరక వ్యాయామం లేదు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం అనేది లేదు, మెంటల్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఒబీస్ అయిపోతున్నారు, మానసిక ఒత్తిడి పెరిగిపోయింది. తద్వారా హార్ట్ అటాక్ యొక్క ఇన్సిడెన్స్ అనేది యుక్త వయసులో మన భారతదేశంలో చాలా పిల్లల్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. సో హార్ట్ అటాక్ ఎవరికి వచ్చినా సరే కారణాలు చాలా స్పష్టంగా ఉంటాయి. కానీ చిన్న పిల్లల్లో కొంత జీన్స్ వల్ల కూడా హార్ట్ అటాక్స్ వస్తాయి. లేదా హార్ట్ లో ఏదైనా హోల్స్ ఉన్నా కూడా, గుండె లోపల ఏదైనా హోల్స్ ఉన్నా కూడా హార్ట్ ఫెయిల్యూర్స్ వస్తాయి. అవి మేము టూడీకో అనేటువంటి కొన్ని పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. అది హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూరా, జీన్స్ వల్ల వచ్చిందా, లేదా ఫ్యామిలీ హిస్టరీ వల్ల వచ్చిందా, అలవాట్ల వల్ల వచ్చిందా, మేము టెస్ట్లలో మేము డాక్టర్స్ వాటిని నిర్ధారిస్తాము. ఏదేమైనా స్థూలంగా బ్రాడ్గా హార్ట్ అటాక్ యొక్క ఇన్సిడెన్స్ అనేది మన భారత దాన్ని నిర్మూలించాల్సిన అవసరం అందరి మీద ఉంది. ముఖ్యంగా ఫిల్మ్ యాక్టర్స్, మోడల్స్ చాలా మంది చూస్తుంటారు కదా, వాళ్ళు పీపుల్ ని మిస్లీడ్ చేస్తారు. వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగుతారు, పిజ్జాలు తింటారు, బర్గర్లు తింటారు, కేఎఫ్సి, కెంటకీ ఫ్రైడ్ చికెన్ అవి చూడటానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటే వాళ్ళు తిన్నట్టు తాగినట్టు నటిస్తూ ప్రజల్ని మభ్యపెట్టి చెడు మార్గంలో చెడు వాళ్ళ యువత ప్రాణాలతో చెలగాటి మాడి వాటి ద్వారా సొమ్ము చేసుకొని తద్వారా వాళ్ళు పిల్లలు కానీ, అది మోడల్స్ కానీ, ఫిల్మ్ స్టార్ కానీ, పేరు నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళందరూ కూడా పిజ్జాలు తిన్నట్టుగా, బర్గర్లు తిన్నట్టుగా, కోకోకోల్ తాగినట్టుగా, థమ్స్అప్ తిన్నట్టుగా, ఫాస్ట్ ఫుడ్స్ తిన్నట్టుగా, కేఎఫ్ తిన్నట్టుగా యాడ్స్ లో వస్తుంటారు. వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళు కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ ఒక్కరు కూడా వాళ్ళు తినరు. వాటి జోలికి కూడా పోరు, తింటానికి కూడా ట్రై చేయరు. అసలు దాన్ని నటిస్తారు మాత్రం తినేవాళ్ళు. మరి ప్రజలు మాత్రం చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. యువత చెడు మార్గంలోకి వెళ్ళిపోయి అవి తినటం ద్వారా మనం యాక్టర్లు తిన్నారు, మోడల్ తిన్నారు, ఆ హీరోయిన్ తిన్నది, ఆ హీరోయిన్ తాగిందని చెప్పి వాటి తినడం ద్వారా ప్రజలు ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు. లక్షలు హాస్పిటల్ పెట్టాల్సి వస్తుంది. అవి హాస్పిటల్ డెవలప్ రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాజు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ టుడే. ఈరోజు మాకు గుండె సమస్యలకు సంబంధించి సూచనలు, సలహాలు మాతో పంచుకున్నందుకు. చూసారు కదండి, ఇది ఇవాల్టి హలో స్వతంత్ర. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.